హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశాంక్. మీరు చూస్తున్నారు శశాంక్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీతో ఏంజిల్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏంజిల్స్తో ఎలా మాట్లాడాలి, ఇన్నర్ వాయిస్ అంటే ఏంటి, టెలిపతి అంటే ఏంటి, వాటిని మనలో ఎలా అన్లాక్ చేయాలో చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, కంటెంట్ చాలా బాగుంటుంది. ఈ సంఘటన నేను జన్మించే సమయంలో జరిగింది. నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా గుర్తుంది. మా అమ్మకి పురుటి నొప్పులు వస్తున్నాయి. నేను ఇంకా కడుపులో ఉన్న బేబీ బాడీలోకి ఎంటర్ అవ్వలేదు. సోల్ ఫామ్లో బయటే ఉన్నా. ఎందుకంటే నేను డౌట్గా ఉన్నా, వీళ్ళకి పుట్టాలా వద్దా అని. దాదాపుగా 6 monthsగా మా అమ్మ నాన్నని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని 6 monthsగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. కానీ ఇంకా నేను డౌట్గానే ఉన్నా, వీళ్ళకి పుట్టాలా వద్దా అని. నా పక్కన 2 ఏంజిల్స్ ఉన్నారు. ఒకరు పెద్ద అతను, చాలా అనుభవ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఇంకొక అతను యంగ్గా ఉన్నాడు, చాలా హుషారైన వ్యక్తి, చాలా యాక్టివ్ పర్సన్. ఆ యంగ్ ఏంజిల్ నాతో అంటున్నాడు, నువ్వేం భయపడకు, నువ్వు ఈ బేబీ బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే నీ గత జన్మ జ్ఞాపకాలన్నీ కూడా నీకు గుర్తుండేలాగా చేస్తాం. ఒకవేళ నీవు బేబీ బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే నీ గత జన్మ జ్ఞాపకాలు నీకు గుర్తులేకపోయినా, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టలేకపోయినా, నిన్ను వెంటనే ఈ బేబీ బాడీ నుంచి బయటికి తీసేస్తామని చాలాసేపు డిస్కషన్ చేశారు. చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత నేను ఓకే చెప్పి కడుపులో ఉన్న ఆ బేబీ బాడీలోకి ఎంటర్ అవుతున్న టైంలోనే ఆ బేబీ బాడీలోకి ఎంతో కాంతిని ఏంజిల్స్ ప్రసరింపజేస్తూ ఉన్నారు. నేను అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చినాక కూడా చాలా కాంతిని నా బాడీలోకి ప్రసరింపజేస్తూ నా యొక్క గత జన్మ జ్ఞాపకాలు నా బాడీకి బాగా అటాచ్ అయ్యేలాగా చేశారు. ఆ ప్రాసెస్ దాదాపు 1 గంట వరకు జరిగింది. తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే నా పైన కొంచెం ఎత్తులో ఆ 2 ఏంజిల్స్ ఉన్నారు. నన్ను చూస్తూ మమ్మల్ని గుర్తుపట్టావా అని అడిగారు. నేను చిరునవ్వు ఇస్తూ గుర్తుపట్టానని టెలిపతిలో చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచే 3rd eye ఓపెన్లో ఉండేది. అన్నింటి ఆరాలు కనిపించేవి. గాలిలో ఏవో ఎయిర్ బబుల్స్ కలర్గా తిరుగుతూ ఉండేవి. ఇంకా ట్రాన్స్పరెంట్గా భూమి మీదకి ఏవో వచ్చి పడుతూ ఉండేవి. ఇంకా ఏవేవో ఆకృతులు కనిపిస్తూ ఉండేవి. ఈ భూప్రపంచం మామూలు కంటితో చూసేదానికన్నా చాలా విషయాలు ఇక్కడ దాగున్నాయి. సరిగ్గా 3 ఏళ్ల వయసు వచ్చేసరికి నాలో హ్యూమన్ ఫీలింగ్స్ కలగడం మొదలయ్యాయి. కామ, క్రోధ, లోభ, మోహం, మదమాశ్చర్యాలు. నా యొక్క కోపాన్ని ఏంజిల్స్ మీదే చూపెట్టడం మొదలుపెట్టాను. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు నాతో, ఇక నుంచి మేము నీకు కనపడకుండా ఉండాలనుకుంటున్నాము, కానీ నీ పక్కనే ఉంటాం, నీతోనే ఉంటాం, నీతో మాట్లాడుతూనే ఉంటాం, నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాం. ఇక నుంచి నీకు కనపడం కాబట్టి మా యొక్క మాటలు నీ లోపల నుంచి వినిపిస్తాయి, నీ యొక్క అంతరంగం నుంచి వినిపిస్తాయి. నువ్వేమాత్రం భయపడకు, నీ యొక్క అంతరంగం నుంచి వచ్చే మాటలు మావే. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో అన్నారు. ఇదే ఇన్నర్ వాయిస్ ఫ్రెండ్స్. ఈ ఇన్నర్ వాయిస్ అనేది మన ఏంజిల్స్ మనతో మాట్లాడే మాటలే. దీనినే టెలిపతి అని కూడా అంటారు. ఈ ఇన్నర్ వాయిస్ కనెక్షన్ అనేది మన నాభి దగ్గర, ఇంగ్లీష్లో నావెల్ అంటారు, నాభి బొడ్డు దగ్గర ఉంటుంది ఆ కనెక్షన్. మన నాభి యొక్క కనెక్షన్ ద్వారానే మనం ఎవరితో అయినా సరే టెలిపతిలో మాట్లాడగలం. ఈ ఇన్నర్ వాయిస్ మాటలు అనేవి ఫస్ట్ మన నాభి నుండి మన హార్ట్ దగ్గర ఉన్న మనసుని చేరతాయి, మనసు నుండి మన బ్రెయిన్కి చేరతాయి. మన నాభికి బ్రెయిన్కి మధ్యలో జంక్షన్ ఈ హార్ట్ దగ్గర ఉన్న మనసు. ఈ మనసుని చేరకుండా డైరెక్ట్గా మన బ్రెయిన్ దగ్గరికి ఈ మాటలు అనేవి రావు. మన బ్రెయిన్కి నాభికి మధ్యలో ఉన్న జంక్షన్ హార్ట్ దగ్గర నుంచే మన బ్రెయిన్కి చేరుతాయి. హార్ట్ ప్యూర్గా ఉండాలి. హార్ట్ ప్యూర్గా లేకపోతే ఇన్నర్ వాయిస్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. ఇన్నర్ వాయిస్ యొక్క మాటలు మనకు సరిగ్గా అర్థం అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాపు ఓనరు
షాప్ ఓపెన్లోనే ఉంచి ఎక్కడికో బయటకు వెళ్ళాడు. షాప్లో ఇప్పుడు మీరు తప్ప ఇంకెవరూ లేరు. మీకు నచ్చిన స్వీట్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఎవరు లేరు కాబట్టి మీకు ఒక ఆలోచన వస్తుంది, స్వీట్స్ అన్నీ తినేద్దాము, బిల్లు కట్టే పని ఉండదు అని. కానీ మీ ఇన్నర్ నుంచి మీ ఇన్నర్ వాయిస్ అంటూ ఉంటుంది వద్దు అని. కానీ మీ మనసు అంటూ ఉంటుంది తినే నీకు నచ్చిన స్వీట్స్ కళ్ళ ముందు ఉన్నాయి, తినకుండా ఆలోచిస్తావేంటి, ఎవరు లేరు నువ్వు తప్ప, ఎవరికి తెలియదు నువ్వు తింటే, త్వరగా తినేసి వెళ్ళిపోదాం అంటుంది. మనసు కన్ఫ్యూజ్ చేస్తుంది, ఆ ఇన్నర్ వాయిస్ యొక్క మాటను విననివ్వదు. ఈ మనసు అనేది మన బ్రెయిన్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల మనిషి యొక్క మాటలు చాలా బలంగా వినిపిస్తాయి. నాభి రిసీవర్ అనేది చాలా దూరంగా ఉంటుంది. నాభికి బ్రెయిన్కి మధ్యలో ఈ హార్ట్ జంక్షన్ అనేది ఉంది. హార్ట్ని చేరిన తర్వాతనే బ్రెయిన్కి చేరుతాయి ఆ వేవ్స్. అందువల్ల ఇన్నర్ వాయిస్ అనేది బ్రెయిన్కి చాలా స్లోగా వెళ్తుంది. మనిషి చెప్పే మాటలు చాలా బలంగా స్ట్రాంగ్గా త్వరగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తాం, మన మనసు చెప్పిందే చేస్తాం. మనసు తినమంది కాబట్టి మనం ఆ స్వీట్స్ అన్నీ తినేస్తూ ఉంటాం. సైలెంట్గా టక్క తిని వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపల షాప్ ఓనర్ వచ్చి చూసేస్తాడు. చూశాక ఇంకేమవుతుంది, మనకు బ్యాండ్ బాజా చేస్తాడు. A few moments later. ఏంటి బావా ముగ్గురితో వచ్చిందాలాగా ముసుగేసి గేడుస్తున్నావు? ఇదంతా నీ మూలనే వచ్చింది బావా. నా మూలనా? అవును. నేనేం చేశాను? మన మనస్సు ఎప్పుడూ కూడా ఏది తప్పో అదే చేయమని చెప్తూ ఉంటుంది. మన ఇన్నర్ వాయిస్ ఎప్పుడూ కూడా ఏది మంచో అదే చేయమని చెప్తుంది. కానీ మనం మన ఇన్నర్ వాయిస్ని వినము, మన మనసు చెప్పింది మాత్రమే వింటాం. ఎందుకంటే మన హార్ట్ ప్యూర్గా లేదు. హార్ట్ ప్యూర్గా లేకపోవడం అంటే ఇదే, మన మనసు ప్యూర్గా లేకపోవడం. మన మనసు అనేది ఎప్పుడు చెడు మార్గాన్నే చూపించాలని చూస్తూ ఉంటుంది మనకు. ఇన్నర్ వాయిస్ యొక్క నాభి రిసీవర్ సరిగ్గా పనిచేయాలంటే నాభి రిసీవర్ చాలా హెల్దీగా ఉండాలి. నాభి రిసీవర్ హెల్దీగా ఉండాలంటే స్టమక్ హెల్దీగా ఉండాలి. స్టమక్ హెల్దీగా ఉండాలంటే నాన్ వెజ్ అస్సలు తినకూడదు. నాన్ వెజ్ తింటే నాభి రిసీవర్కి మలినాలు జంకు పట్టేసి రిసీవర్ సరిగ్గా పనిచేయదు. రిసీవర్ సరిగ్గా పనిచేయకపోతే ఇన్నర్ వాయిస్ని మనం సరిగ్గా వినలేము. కాబట్టి ఎప్పుడూ కూడా వెజిటేరియన్ మాత్రమే తినాలి, శాకాహారం మాత్రమే తినాలి, మాంసాహారం అస్సలు తినకూడదు. టెలిపతిలో మాట్లాడడం కూడా ఇదే. మన నాభి రిసీవర్ ద్వారానే మనం ఎవరితోనైనా సరే కమ్యూనికేట్ అవ్వగలం, ఎవరితోనైనా మాట్లాడగలం. ఎవరికైనా సరే ఎక్కడో ఉన్న పర్సన్కైనా సరే ఈ నాభి రిసీవర్ ద్వారానే మనం మెసేజ్ని పంపగలం. టెలిపతిలో మాట్లాడాలంటే ఫస్ట్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఫోకస్డ్గా ఉంటాం. మనం ఫోకస్డ్గా ఉన్నప్పుడే మన యొక్క థాట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఒక విజనరీగా పనిచేస్తుంది. మనం టెలిపతిలో ఏం మాట్లాడాలనుకుంటున్నామో అది మనకు క్లారిటీ ఉండాలి. మీరు టెలిపతిలో మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి మీకు కొంచెం దూరంలో మీ ముందున్నారు. ఆ వ్యక్తితో మీరు టెలిపతిలో మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో అది మీకు క్లారిటీగా ఉండి మీ మనసులో ఆ ఒక్క మాట మాత్రమే ఉండి మన యొక్క నాభి రిసీవర్ నుండి ఆ వ్యక్తి యొక్క నాభి రిసీవర్కి ఆ యొక్క మాటలు అనేది చేరుతున్నట్టుగా ఇమాజిన్ చేస్తూ మన యొక్క థాట్ని రిలీజ్ చేయాలి. మన ఇమాజినేషన్ ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన యొక్క టెలిపతి కమ్యూనికేషన్ అంత బలంగా అంత స్ట్రాంగ్గా ఆ మెసేజ్ను ఆ వ్యక్తికి చేరవేస్తుంది. ఈ ఇన్నర్ వాయిస్ టెలిపతి రెండు ఒకటే ఫ్రెండ్స్. ఈ ఇన్నర్ వాయిస్ అనేది మనతో ఒకరు టెలిపతిలో మాట్లాడేది మాత్రమే. ఎక్కువగా మన ఏంజల్స్ మనతో కమ్యూనికేట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు మన మంచి కోసం ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే వాయిస్ని వాళ్ళు చెప్పే మాటల్ని మన ఇన్నర్ వాయిస్ అన్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే, స్పిరిచువల్గా ఎటువంటి డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.